ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్న కాలేజ్ ఫీజు చెల్లించలేక ఓ విద్యార్థిని మధ్యలోనే చదువు మానేసింది. ఈ విద్యార్థి పడుతున్న అవస్థపై V6 ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. విషయం తెలుసుకున్న ఓ ఎన్ఆర్ఐ ఆ విద్యార్థిని చదివించేందుకు ముందుకొచ్చారు. చదువుకయ్యే పూర్తి ఖర్చును భరిస్తానని హామీ ఇవ్వడంతో పేద కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని అష్టగుర్తి గ్రామానికి చెందిన కొమ్మాజీ ఏసోబు బాలకుమారులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రావణి సూర్యాపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు చెల్లించలేక కాలేజీ మానేసింది. తల్లితో పాటు కలిసి మిర్చి తోటలో కూలీ పనికి వెళ్తుంది. విద్యార్థిని పడుతున్న అవస్థపై పూర్తి వివరాలతో V6 ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. V6 కథనంపై స్పందించారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన ఆసారి ఎర్రయ్య సరోజన దంపతుల కుమారుడు ఆసారి అజయ్ కుమార్. ఆస్ట్రేలియాలో జీవిస్తున్న అజయ్ విద్యార్థిని చదువుకు అవసరమయ్యే 3,75,000 రూపాయలు 3 సంవత్సరాల ఫీజును తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. తాను చదువుకున్న విద్యనే నేడు ఉన్నత స్థానంలో నిలబెట్టిందన్నారు. ఈ చదువు విలువ తెలుసు కాబట్టి శ్రావణికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. రీసెంట్ గా V6 న్యూస్ లో శ్రావణి అనే అమ్మాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల నర్సింగ్ చదువుకోలేక కూలి పనులకు వెళ్తుందని విన్నాను. ఎవరైనా హెల్ప్ చేస్తే మంచిగా చదువుకుని సెటిల్ అయ్యాక తనలాంటి పేదవారికి హెల్ప్ చేయడమే తన లక్ష్యం అని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది. అందుకని తన తల్లిదండ్రులతో కాలేజీ వాళ్ళతో మాట్లాడి తనను చదివిస్తానని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి పనులు చేయడానికి మంచి ఆలోచనలు రావడానికి గల కారణం నా తల్లిదండ్రులు. వాళ్ళకు నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ ఐ ఫైనల్లీ రిక్వెస్ట్ CM ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు టు ఎన్ష్యూర్ దట్ ద గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ effectively implemented to reach the poorest segments of our society. చదువు కోసం అజయ్ కుమార్ సాయం చేస్తారని హామీ ఇవ్వడంతో శ్రావణి కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎన్ఆర్ఐ అజయ్ కుమార్ తో పాటు వార్తా ప్రసారం చేసిన V6 యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ సభ్యులు.